హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 29. స్నేహ అర్జున్ మాటకి షాక్ నుండి తేరుకుని, లేదు అర్జున్ గారు, నా వల్ల మీరు ఇబ్బంది పడటం నాకేమాత్రం ఇష్టం లేదు. నేను మీ రూమ్ పక్కన ఉన్న రూమ్ క్లీన్ చేసుకుని అందులో ఉంటాను అని అంది. ఆమె మాటకు అశోక్ గారు మౌనంగా ఉండిపోతే అర్జున్ స్నేహ మొహంలోని భావాలను గమనిస్తూ ఉన్నాడు. ఎందుకో స్నేహకు అర్జున్ ఇబ్బంది పడతాడేమో అనిపించి, అర్జున్ గారు, మీకేం ఇబ్బంది లేదు కదా అని అడగగానే అర్జున్ ఒక ఫేక్ స్మైల్ పెదాల మీదకు తెచ్చుకుని చిన్న చిరునవ్వు నవ్వుతూ, నా మనసు నన్ను దేనికి ప్రేరేపిస్తుందో నాకు తెలియట్లేదు స్నేహ. మనసంతా గందరగోళంగా ఉంది అనుకుని, అలాంటిదేమీ లేదు స్నేహ. నువ్వు తొందరగా ఫ్రెష్ అయ్యరా, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను. మనం గోకుల్ ఫ్లాట్ నుండి తొందరగా రిటర్న్ అవ్వకపోతే ట్రాఫిక్ లో పడతాం, మళ్ళీ అనవసరంగా మీరే ఇబ్బంది పడుతుంది అని చెప్తాడు అర్జున్. కాసేపటికి ఇద్దరూ రెడీ అయ్యి అశోక్ గారికి చెప్పి గోకుల్ ఫ్లాట్ కి అయితే బయలుదేరారు. అర్జున్ డ్రైవ్ చేస్తూనే వైజాగ్ సిటీ అందాలను చూడని స్నేహ ప్రతి ఒక్క ప్లేస్ ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండడం గమనిస్తున్నాడు. నువ్వు మీ ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదా స్నేహ అని అడిగాడు గేర్ మారుస్తూ అర్జున్. ఆ ప్రశ్నకు అప్పటి వరకు స్నేహ పెదాల మీదున్న చిరునవ్వు కాస్త ఎగిరిపోయింది. స్నేహ తలదించుకుని మౌనంగానే ఉండిపోయింది. ఆమె మౌనంలోనే సమాధానం వెతుక్కున్న అర్జున్ ఆ ప్రశ్న అడిగి స్నేహకి పాత జ్ఞాపకాలు మాత్రమే చేదు అనుభవాలు కూడా గుర్తు చేసుకున్నందుకు తనలో తానే తిట్టుకుంటూ ఎలా అయినా సరే టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకుని, స్నేహ, స్కూల్లో జాబ్ మానేస్తావా అని అడగగానే స్నేహ అర్జున్ని చూస్తూ, నేను జాయిన్ అయ్యి పూర్తిగా 1 నెల కూడా కాలేదు అర్జున్ గారు. కానీ పాపం వాళ్ళు నాకు 1 నెల అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. కనీసం దానికైనా న్యాయం చెయ్యాలి కదా. మరో 4 రోజుల్లో నెల పూర్తవుతుంది. ఈ 4 రోజులు వదినకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటే తర్వాత మరి ఏం చేయాలో ఆలోచిస్తాను అర్జున్ గారు అని అంది స్నేహ. స్నేహ మాటలతో అర్జున్కి ఒక విషయం అయితే క్లియర్ గా అర్థమైంది. అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు అని. అయితే స్నేహ వీరాల స్వభావం తెలియగానే అర్జున్కి అర్థమయ్యింది. కానీ ఒక అమ్మాయి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే వాళ్ళు తమ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతవరకైనా వెళ్తారు అని అయితే అర్జున్కి ఇప్పుడు బాగా తెలిసొచ్చింది. అంతేకాదు అర్జున్ మనసులో రోజు రోజుకి స్నేహ మీద అభిమానమే కాకుండా ఇష్టం కూడా క్రమేణా పెరుగుతూనే ఉంది. కానీ అది గ్రహించే స్థితిలో అర్జున్ అయితే లేడు. అర్జున్ ఇలా తన ఆలోచనలతో ఉండగానే, అర్జున్ గారు, మీరా వదిన మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగింది స్నేహ. నిజానికి అశోక్ గారు గోకుల్ మీరాల గురించి చెప్పినప్పుడు స్నేహకి ఒక ప్రశ్న అర్జున్ అడగాలి అని చాలాసార్లు అనిపించింది. కానీ అప్పటి పరిస్థితుల్లో తను కనీసం అర్జున్ని చూసే ధైర్యం కూడా చేయలేకపోయింది. ఇప్పుడు వాళ్ళ మధ్య పెరిగిన బాండింగ్ వలన స్నేహ ధైర్యం చేసి ఆ ప్రశ్న అయితే అడిగింది. స్నేహ ప్రశ్నకు అర్జున్ మాట్లాడుతూ, నాకు ఆడవాళ్ళ మీద అసలు లేని నమ్మకాన్ని మీరా మీద కలిగేలా చేసింది తనకి గోకుల్ మీద ఉన్న ప్రేమ. మీరా గోకుల్ని ఎంతగా ప్రేమిస్తుందో తెలిసాక మీరా అంటే అభిమానం మాత్రమే కాదు, స్నేహపరంగా గౌరవం కూడా పెరిగింది. అందుకే వాళ్ళు నాతోనే ఉంటూ వాళ్ళ ప్రైవసీ కోల్పోయి నా యాటిట్యూడ్ బిహేవియర్ వల్ల ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతోనే వాళ్ళని అలా దూరంగా పెట్టింది స్నేహ అని అన్నాడు. ఈ లోపు గోకుల్ ఫ్లాట్ రావడంతో కారు పార్క్ చేస్తూ అర్జున్ మాటలకి స్నేహకి అతని మనసు ఏ విషయంలో అయినా ఎంత ఫీలింగ్స్ అయినా అంత తొందరగా ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడడు అని కూడా బాగా అర్థం చేసుకుంది. అర్జున్ మాటల్లో అసలు అతను కారు పార్క్ చేయడం కూడా గమనించకపోవడంతో అర్జున్ కారు దిగి స్నేహాన్న పిలుపుకి తేరుకుని కారు దిగి అర్జున్తో పాటుగా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది. స్నేహకి బయట ప్రపంచం ఎంత కొత్త అంటే, ఇలా అంత పెద్ద ఫ్లాట్లు, ఆ సిటీ వాతావరణం అన్నీ కొత్త కావటంతో లిఫ్ట్ ఎక్కగానే భయంతో తనకి తెలియకుండానే అర్జున్ చేయి పట్టుకుంది స్నేహ. ఆమె పట్టులో భయం అర్థమైన అర్జున్ ఆమె చేతిని నిమురుతూ, టెన్షన్ పడకు స్నేహ, ఏమీ కాదు, నేను ఉన్నా కదా అని అంటూ
ఫిఫ్త్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేయగానే స్నేహ భయంతో కళ్ళు మూసేసి అర్జున్ చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకుంది. అర్జున్కి ఆమె గతం తెలిసిన దగ్గర నుండి స్నేహలో రోజుకో ఎమోషన్ చూస్తూనే ఉన్నాడు. అర్జున్ స్నేహలో ఎక్కువగా గమనించింది ఆమె అమాయకత్వమే. ఇప్పుడు ఆమె పడుతున్న భయంలో కూడా ఆమె అమాయకత్వమే కనిపిస్తూ ఉంటే ఆమె బయట ప్రపంచానికి ఎంత దూరంగా బ్రతికిందో అర్జున్కి బాగా అర్థమైంది. భయంతో కళ్ళు మూయటం వలన ముద్దుగా ఉండే స్నేహ మోము మరింత అందంగా కనిపిస్తూ ఉంటే అర్జున్ ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు పెదాల మీద అందమైన చిరునవ్వుతో స్నేహాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవగానే సౌండ్ చేయడంతో తేరుకుని అతి కష్టం మీద స్నేహ నుండి తన చూపు మలుచుకొని సరే స్నేహ పద అని పిలిచేసరికి స్నేహ కూడా కళ్ళు తెరిచి లిఫ్ట్ ఆగడంతో అర్జున్ని వదిలి వెంటనే బయటికి వెళ్ళిపోయి గుండెల మీద చెయ్యేసుకుని భయంతో పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ అమ్మో తిరిగి వెళ్ళేటప్పుడు నేను దీనిలో రాను అర్జున్ గారు, చాలా భయం వేసింది నాకు అని అంటుంటే ఆమె అమాయకత్వానికి అర్జున్ నవ్వుతూ 5 ఫ్లోర్లు స్టెప్స్ అంటే కష్టం స్నేహ, ఏం కాదులే నేను ఉంటాను కదా పద అంటూ స్నేహ చేయి పట్టుకుని ఆ ఫ్లోర్ ఉన్న సెకండ్ ఫ్లాట్ బెల్ కొట్టాడు. ఆమె తాగిన కాఫీ కప్ తీసుకుని కిచెన్ లోకి వెళ్తూ బెల్ రింగ్ అయ్యేసరికి ఈ టైంలో ఎవరు అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అక్కడున్న అర్జున్ స్నేహాలను చూసి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు గోకుల్. గోకుల్ అంతగా షాక్ అవ్వడానికి కారణం అర్జున్ ఇప్పటి వరకు ఇక్కడికి అడుగు పెట్టిందే లేదు. ఒకవేళ తనతో ఏదైనా అవసరం వచ్చినా తననే రమ్మని ఆర్డర్ పాస్ చేస్తాడు కానీ అర్జున్ ఇలా ఎప్పుడు ఒకరింటికి వెళ్ళిందే లేదు. అందుకే ఇప్పుడు ఇలా అర్జున్ ని అతనితో పాటుగా అసలు ఎప్పుడు ఊహించని విధంగా స్నేహాన్ని కూడా చూసి అంత షాక్కి గురయ్యాడు గోకుల్. గోకుల్ అలా షాక్ లో ఉండగానే అర్జున్ అతన్ని నెట్టుకుని లోపలికి వెళ్ళాడు. అర్జున్ గోకుల్ ఎందుకు అంత షాకింగ్ గా చూస్తున్నాడో అర్థం కాక అతని వైపే అయోమయంగా చూస్తున్న స్నేహాను చూసి లోపలికి రా స్నేహ అని పిలవడంతో గోకుల్ షాక్ నుండి తేరుకుని అది నిజమని అర్థం కావటంతో వెంటనే అర్జున్ని హక్ చేసుకుని ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్ అని అడిగాడు గోకుల్. దానికి అర్జున్ అప్పుడే వీళ్ళ మాటలకి రూమ్ నుండి బయటకు వచ్చిన నేరాన్ని చూస్తూ ఉంటే స్నేహ నిన్ను వదిన్ని మన ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చామన్నయ్య అని వాళ్ళు వచ్చిన విషయం చెప్పగానే గోకుల్ మీరా నమ్మలేనట్లుగా అర్జున్ వైపుకు చూశారు. ఏ విషయంలోనూ ల్యాక్ చేయడం ఇష్టపడని అర్జున్ తొందరగా ప్యాక్ చేసుకోండి, కాసేపట్లో మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, అనవసరంగా ఇబ్బంది పడాలి అని ఆర్డర్ పాస్ చేసి మరో మాటకి తావి ఇవ్వకుండా వెళ్లి సోఫాలో కూర్చుని మొబైల్లో తలదూర్చేశాడు అర్జున్. మీరాకి అర్జున్ స్నేహాల పెళ్లి గురించి గోకుల్ టైం తీసుకుని నెమ్మదిగా చెప్పాడు. ఆ విషయం తెలిసిన దగ్గర నుండి మీరాకి ఎలా అయినా స్నేహాన్ని చూడాలి అని ఆతృత అయితే పెరిగింది కానీ ఇప్పటి వరకు ఆ ఇంట్లో తను అడుగు పెట్టిందే లేదు. ఎప్పుడైనా గోకుల్ వెళ్తూ ఉంటాడు కానీ అర్జున్కి ఇష్టం ఉండదు అని మీరా ఎప్పుడు ఆ ఇంటికి వెళ్లే ధైర్యం కూడా చేయలేదు అర్జున్ కోసం. ఎప్పుడైనా వచ్చి చూసి వెళ్ళిపోయేవాడు. నిజానికి పవన్ వచ్చినప్పుడు మీరా అర్జున్ గురించి ఎక్కువగా అడిగిన స్నేహాన్ని చూడాలి అన్న ఆమె ఆతృత మాత్రం అలానే ఉంది. అర్జున్ బిహేవియర్ కి అలవాటు పడ్డ గోకుల్ నవ్వుకుంటూ స్నేహ పదమ్మ అంటూ అర్జున్ని చూస్తూ ఉన్న మీరాని కూడా బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి మీరాని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె చేతులు పట్టుకుని నీకు అక్కడికి వెళ్ళటం ఇష్టమే కదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు మీరా వాళ్ళ వైపే అపురూపంగా చూస్తూ ఉన్న స్నేహాన్ని చూస్తూ అర్జున్ అన్నయ్యకి మేము అక్కడికి రావడం నిజంగా ఇష్టమైన స్నేహ అని అడిగింది మీరా స్నేహ వైపుకు చూస్తూ. అర్జున్ మనసులో స్నేహ మీద ఉన్న ఫీలింగ్స్ ని అతను ఎప్పటికీ గుర్తిస్తాడో. మీరా ప్రశ్నకు స్నేహ ఆమెకు ఎలా నమ్మకాన్ని కుదిరేలా చేస్తుందో మరి చూడాలి వచ్చే ఎపిసోడ్ లో.